నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాకీర్ కుటుంబానికి అండగా ఉంటాం. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాష్ట్ర టీడీపీ నేత జాకీర్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి పొంగూరు నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు. గూడూరును జిల్లా చేయాలి. గూడూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో గత 42 రోజులుగా కొనసాగుతున్న రిలే దీక్షలు. దీక్షల్లో పాల్గొని మాట్లాడిన భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షులు కంకనాల పెంచల నాయుడు. వైభవంగా కటాలమ్మ గ్రామోత్సవం. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో కొలువైన శ్రీ కటాలమ్మ అమ్మవారి ఉత్సవంలో పాల్గొని విశేష పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు, ప్రజలు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత జాకీర్ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు, మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరులో జాకీర్ మృతదేహానికి మంత్రి నారాయణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి నారాయణ భావోద్వేగానికి గురయ్యారు. ఒంగోలు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన టీడీపీ నేత జాకీర్ మృతి చెందడంతో నగర పార్టీలు విషాద ఛాయలు అలుముకున్నాయి. జాకీర్ మృతదేహం నెల్లూరుకు రాగానే టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నివాళులర్పించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తదితరులు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నారాయణ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణకు ఫోన్ చేసి జాకీర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. టీడీపీ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తను కోల్పోయిందని, పార్టీకి తీరని లోటు అని తెలిపారు. జాకీర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే మంత్రి నారాయణ మాట్లాడుతూ జాకీర్ మంచి మనసున్న వ్యక్తి అని, ఆయన కుటుంబ బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. నివాళులు అర్పించిన వారిలో ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట స్వర్ణముఖి నదీ తీరంలో ఏటి పండుగ అత్యంత వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవుల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవుల సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా నాయుడుపేటలోని స్వర్ణముఖి నదీ తీరాన కనుమ పండుగను పురస్కరించుకుని ఏటి పండుగను ఘనంగా నిర్వహించారు. నాయుడుపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఎమ్మెల్యే నెలవుల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవుల సుబ్రహ్మణ్యం హాజరై స్కై బెలూన్ ఎగురవేసి ఏటి పండుగను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మహిళలు గొబ్బెమ్మలను స్వర్ణముఖి నదిలో నిమజ్జనం చేసి మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారులు నదిలో ఆడుతూ సందడి చేశారు. పెద్దల నుంచి చిన్నారుల వరకు గాలిపటాలు ఎగురవేసి సంతోషాలు పంచుకున్నారు. నిసి ఈవెంట్స్ ద్వారా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. నెల్లూరుకు చెందిన టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాఫర్ షరీఫ్ మృతి చెందడం బాధాకరమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో పార్టీ నేతలతో కలిసి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో జాకీర్ ఎంతో ఉత్సాహంగా పనిచేసేవారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అసలు మేమైతే జీర్ణించుకోలేక అంత మాకు అటాచ్మెంట్ ఫీల్ అయ్యాము. ఈరోజు ఆయన యాక్సిడెంట్లో చనిపోవటం చాలా బాధ వేస్తుంది. బ్యాడ్ న్యూస్.
దాని నుంచి మేమందరం అప్సెట్ అయిపోయాం. విన్నోళ్ళందరూ సడన్గా ఆయన ఏజ్ కూడా చాలా తక్కువ, 50sలో ఉన్నాడు, చిన్న బాబు చదువుకుంటున్నాడు. ఏదేమైనా ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని, కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యం కల్పించాలా. పార్టీ డెఫినెట్గా పార్టీ అండగా ఉంటుంది ఆ కుటుంబానికి. అజీజ్ భాయ్ అందరూ, నారాయణ గారు అందరూ సపోర్ట్గా ఉంటారు. ముత్తుకూరులో సంక్రాంతి వేడుకల్లో భాగంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 45 జట్లు పాల్గొన్నాయి. విజేతలైన జట్లకు నగదు బహుమతిని అందజేశారు. అనంతరం సురేష్ నాయుడు దాతల పేర్లను ప్రకటించి వారి చేయుతను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బాబిరెడ్డి, సుజయ్ బాబు, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, నలిశెట్టి శ్రీధర్, షేక్ ఆలియా, అజయ్, బోలా అశోక్, కావలి మస్తాన్, సుమన్, సందూరి శ్రీహరి, ఎలికన్ గిరీష్ తదితరులు పాల్గొన్నారు. Okay, thank you. Third prize winners. ఇదొక ఉదాహరణ. అదేవిధంగా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తుంది. గత 2025లో ఇదే విధంగా నియోజకవర్గ స్థాయిలో పెట్టాం. ఈ సంవత్సరం 2026లో జిల్లా స్థాయిలో పెట్టాం. రాబోయే 2027లో రాష్ట్ర స్థాయిలో పెట్టి ఎవరైతే 1-2 బహుమతులు తీసుకుంటారో వాళ్ళందరినీ కూడా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ద్వారా వాళ్ళకి బహుమతులు ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, క్రీడా రంగంలో ఆసక్తిగా యువతంతా కూడా ముందుకు వచ్చి మన నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో తెలియజేసేదానికి మీ అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే మన నియోజకవర్గవాసి. ఆయన తండ్రి గారు పుట్టిన ఊర్లో పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ, ఆయన ఆశయంలో నేను కూడా ఒక అడుగు ముందుకు వేస్తూ, ఏదైతే ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ అంటే దేశంలోనే ఒక చరిత్ర సృష్టించేటువంటి ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా, మొదట ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా, ఆయన ఎంతో గొప్ప వ్యక్తిగా, స్వతంత్ర సమరయోధుడిగా, ఒక ప్రజా సేవకుడిగా నిజంగా ఆయన ఉన్నతిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఆయన పేరు మీద ఈరోజు ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన్ని స్మరించుకుంటూ యువతంతా కూడా అటువంటి మహానుభావులని ఆదర్శంగా తీసుకొని నడుచుకొని క్రమశిక్షణగా ఇటు కుటుంబానికి, ఇటు గ్రామానికి, ఇటు మండలానికి, ఇటు నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని, మీకెప్పుడూ కూడా క్రీడా రంగంలో ఆసక్తిగా ఉన్న వాళ్ళకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏదైతే సార్ నెల్లూరు జిల్లాలోని గూడూరును జిల్లా చేయాలని, అది నెరవేర్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచల్ నాయుడు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు 42 రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ రోజున నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు నాయుడు కలిసి గూడూరును జిల్లా చేయాలని కోరామన్నారు. అమరావతిలో కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగిందని, అక్కడ గూడూరు పరిస్థితి గురించి వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కావాలని 42వ రోజు శిబిరం ఏర్పాటు చేసి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ, అసలు గూడూరుకి ఏం జరిగిందనేది ఇక్కడ వాళ్ళు అయోమయంలో పడిపోయారు ప్రజలు. అయ్యా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కలిసి పోయి అడిగితే మాకు న్యాయం చేయండి, మేమేదో గూడూరు జిల్లా కావాలనే అవకాశం వచ్చింది కదా, జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు కదా, ఆ సందర్భంగా జిల్లా కావాలని అడిగినాము. నెల్లూరులో పోయి కలపడము ఇవన్నీ మాకు పెద్ద కలిపిన వల్ల మాకు వచ్చేది ఏంటి, ఇలా అయితే భావితరాల బిడ్డలకు భవిష్యత్తు కదా,
ఈ పరిస్థితులు ఒప్పుకొని మేము నిధుల్లో కలపండి కాదు మాకు కావాల్సింది, మాకు జిల్లా కావాలనే ప్రజల్లో అవగాహన ఉంది. కానీ ఏం తెలియదు, 7 మండలాలు నిధుల్లో కలిశారు, 2 మండలాలు చిరుతిలో కలిశారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఏ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు అంటున్నారు ఏందయ్యా గూడూరు, అసలు గూడూరు అని కాలు రాసేసారు, ఈ విధంగా పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు మీరు అని చెప్పి ప్రతి జిల్లా వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం, మాకు న్యాయం చేయండి స్వామి. అదేవిధంగా నిన్న పోయినాం మేము నారావారిపల్లి చంద్రబాబు నాయుడు గారికి ఆయన అత్యంత బయలుదేరడంలో ఈ విధంగా గూడూరు జిల్లా కావాలని వచ్చారు. వాళ్ళకి అపాయింట్మెంట్ అని అడిగితే చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్ దశరథ రామిరెడ్డి, ఈవో నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భక్తులు విరివిగా పాల్గొన్నారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గోపూజ, భోగి మంటలు, గొబ్బెమ్మలు, కోలాటం, భరతనాట్యం, కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు విరివిగా పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నన్ను కుర్చీ నెట్టు లక్ష్మి కోట పంచాయతీ పరిధిలోని నార్త్ గిరిజన కాలనీకి చెందిన మహిళలకు గ్రీన్ ఫౌండేషన్ ద్వారా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి వాకాడు వ్యవసాయ కమిటీ చైర్పర్సన్ మర్రి ప్రమీల, ఎస్ఐ పవన్ కుమార్ అతిథులుగా హాజరై ఫౌండేషన్ సేవలు కొనియాడారు. అనంతరం సన్మానాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మరియు టీడీపీ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షుడు జలీల్ అహ్మద్, ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్, షేక్ షంషుద్దీన్, తిరుమల శెట్టి కోటేశ్వరరావు, నౌషాద్, నాయబ్, రసూల్, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. బాగుండాలి, మన ఫ్యామిలీస్ అంతా బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఈ మనం మంచి మార్పు చెప్పడం జరిగింది. యాక్సిడెంట్ అవుతే తాగితే ఎక్కడో
సురేష్ రా నువ్వు కూడా కట్టే వెంకటమ్మా పండగ అంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ పండగ కానివ్వండి. మామూలుగా రంజాన్ వస్తే ముస్లిమ్స్ అందరూ కూడా ముస్లిమ్స్ పండుగ చేసుకుంటారు. క్రిస్మస్ వస్తే క్రిస్టియన్స్ చేసుకుంటారు. సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు హిందువులు కూడా సంతోషంగా పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఏదైతే పండుగ రోజు బిర్యానీ చేసుకుంటారో అందరూ కూడా ఆ రోజు మాత్రం సంతోషంగా చేసుకోవాలని దానికి కావాల్సిన సరుకులు ఇస్తుంటాం. అలాగే క్రిస్మస్ కూడా మొన్న వాళ్ళకి ఇక్కడ క్రిస్టియన్స్కి చర్చికి వెళ్ళి చీరలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాకు ముఖ్యంగా మా కోట పట్టణంలో 3 కాలనీలు, ఈ నార్త్ గిరిజన కాలనీ కానివ్వండి, ఆ శ్రీలక్ష్మ గిరిజన కాలనీ, ఆ కాలువ గట్టు కాడు ఉన్నారు, ముఖ్యంగా ఎస్టీలు. మీరంటే నాకు ఎందుకో ఒక రకమైనటువంటి అభిమానం. ఏ ప్రోగ్రాం చేయాలన్నా కూడా ఫస్ట్ గుర్తొచ్చేది నాకు ఈ 3 కాలనీలు. ఈ 3 కాలనీల్లో వాళ్ళు పేదవాళ్ళు, వీళ్ళకి సహాయం చేయాలా. మీరు ఏదైనా నీళ్లు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే నీళ్ళు ఇవ్వడం, ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు మీకు సహాయం చేసుకోవాలని అని చెప్పి దుప్పట్లు ఇవ్వడం కానివ్వండి, ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, ఏదైనా కూడా నాకు గుర్తొచ్చే వాళ్ళు మీరు. ఆ ఉద్దేశంతో ఈసారి మీరందరూ కూడా సంతోషంగా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో మీ అందరికీ సరిపడా చీరలు, ఇందాక ఎవరో చెప్పుకుంటున్నారు మాకు రావు, మా పేర్లు రాసుకున్నారు. పేర్లు రాసుకునేది ఏంటంటే మీరందరూ కూడా 1 by 1 వచ్చి ప్రతి ఒక్కరికి రావాలి చీరలు. ఆ ఉద్దేశంతో అందరి పేర్లు రాసుకున్నాం. ఇంకా పేర్లు రాయని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చీరలు ఇస్తాం. ఇక్కడ ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. పేర్లు చదువుతారు, చదివిన ప్రకారం అందరు రండి, చీరలు తీసుకొని పోవండి. అదేవిధంగా ఈరోజు పిలవంగానే సార్ ఎన్ని పనులున్నా కూడా మా కోసం పండుగ పూట కూడా మా ఆతిథ్యం స్వీకరించి వచ్చినందుకు ఆయనకి. గూడూరు మండలంలోని చెన్నూరు గ్రామంలో కనుమ పండుగ సందర్భంగా కటాలమ్మ అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కటాలమ్మను విశేషంగా అలంకరించి ట్రాక్టర్ పై నిలిపి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, కేరళ వాయిద్యాలు, తీన్మార్, తెనాలి బ్యాండ్, విచిత్ర వేషధానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కనుమ పండుగ బహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోష కాలంలో స్వామివారికి మహాన్యాస్కర పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. నందీశ్వరుడికి పంచామృతాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. సుమాన్ విలువండి అక్క గంధోదక స్నానం సమర్పయామి. గంధద్వారం రాజశ్యాభ్యాం పరాస్పరశిష్టౌ గృహాన్ సురపూజితే ఈశ్వరీగం సర్వభూతానాం తామి పరివహందన పురుషోన్ముక్షే జమామృతాత్ యో రుద్రో అగ్నో పాతకాలంలో ఎద్దుల శాతం దున్నిచ్చే వ్యవసాయం చేసాం. మనకు కావాల్సిన మూటకాలకు పంట కూడా అది పశువులు కావచ్చు, గాడిదలు కావచ్చు, ఆవులు కావచ్చు. కొంచెం ఇక్కడ ప్రారంభిస్తాం. వాళ్ళు తాగేదాన్ని 3 నెలల నుంచి వస్తుంది. పైన మన ఊరి పైన మన ప్రజల పైన ఎలవైన అబద్ధం కోసం ఆయన ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు, కష్టం చేస్తూనే ఉన్నారు. నేను అందుకే కనక నుంచి వస్తాను అన్న, బాగా తీసుకుంటాను. తీసుకో గొంతు ఆరిపోయి ఉంటుంది. నెల్లూరు నగరంలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ఉత్సవానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హాజరయ్యారు. ఈ తెప్పోత్సవానికి సుమారు 1,00,000 మంది వరకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014లో మంత్రిగా ఉన్నప్పుడు స్థానిక ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఘాట్ అభివృద్ధి చేశామని వివరించారు.
పట్టణంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి పండుగ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కౌతమ్మ దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఆలయం వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాకీర్ కుటుంబానికి అండగా ఉంటాం. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాష్ట్ర టీడీపీ నేత జాకీర్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి పొంగూరు నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు. గూడూరును జిల్లా చేయాలి. గూడూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో గత 42 రోజులుగా కొనసాగుతున్న రిలే దీక్షలు. దీక్షల్లో పాల్గొని మాట్లాడిన భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షులు కంకనాల పెంచిల్ నాయుడు. వైభవంగా కటాలమ్మ గ్రామోత్సవం. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో కొలువైన శ్రీ కటాలమ్మ అమ్మవారి ఉత్సవంలో పాల్గొని విశేష పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు, ప్రజలు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.